హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు శ్రీ కాటేరమ్మ దేవి ఆలయం గురించి చూపిస్తాను. ముందుగా ఇక్కడికి రాగానే నాకు చాలా రిలీఫ్గా అనిపించిన విషయం ఏంటంటే పార్కింగ్ గురించి అస్సలు టెన్షన్ ఉండదు. బైక్ అయినా కార్ అయినా ఆలయం బయట ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఇదే మనకి మెయిన్ ప్లస్ పాయింట్ అండి. పార్కింగ్కి చాలా స్పేస్ ఉంటుంది. మనం పార్కింగ్ చేసుకొని లోపలికి రాగానే ఇలా షాప్స్ కనిపిస్తాయి. ఆలయం ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కానీ ఆటో ఫెసిలిటీ కానీ అన్నీ ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడే మనం ఎడమ వైపు చెప్పుల స్టాండ్ ఉంటుంది. దానికి ఆపోజిట్లోనే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, దీపాలు వెలిగించుకోవాలనుకుంటే దీపాలు అన్నీ అమ్ముతారు. ముందుగా మనం వినాయకుని దర్శించుకుందాము. ఇప్పుడు ఆలయం లోపలికి రాగానే మనకు ఇలా కాళికాదేవి విగ్రహం కనిపిస్తుంది. ఎడమవైపు మనకి ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అలాగే ఇలా చెట్టుకు కట్టడానికి టెంకాయలు కూడా ఆ కౌంటర్ దగ్గరే ఇస్తారు. ఆలయంలోకి లోపలికి రాగానే మనం ఈ క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలి. మేము వెళ్ళిన రోజు అమ్మవారిని ఇలా అలంకరించారు. అలాగే ఆలయం వెనకాల కాయిన్స్ అతికిస్తారు చాలామంది. వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరుతుంది అంటే ఆ కాయిన్ ఆ గోడకి అతుక్కుంటుంది. చాలామంది పిల్లలు సరదాగా అలా అతికిస్తూ ఉంటారు. ఆలయం బయటికి వస్తున్నప్పుడు మనకి ఇలా ఉంటుంది. బయట చాలా షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడే కుడివైపున మనకు లడ్డూ ప్రసాదం కూడా అమ్ముతారు. ఎడమవైపు ఇలా కౌంటర్ ఉంది కదా, ఈ కౌంటర్ దగ్గర మన ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలి, ఎన్ని వారాలు రావాలి అనేది చెప్తారు. చూస్తున్నారు కదా, ఇలా కౌంటర్ పక్కన మనకి కాళికాదేవి రూపంతో ఒక విగ్రహం కనిపిస్తుంది. ఇలా కొంచెం ముందుకు రాగానే మనకు బయట ఇలా ఉంటుంది. ఇలా పైకి వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే వెళ్ళొచ్చు. ఎవరైనా దీపాలు పెట్టుకునే వాళ్ళైతే ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి, ఆలయం పక్కనే ఉన్న ఈ పెద్ద మర్రి చెట్టు
ఇది ఇక్కడ చాలా స్పెషల్ ప్లేస్. ఈ చెట్టు కింద కాసేపు కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఎన్ని టెన్షన్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ మర్చిపోతాము. అంత చల్లటి గాలి వీస్తుంది. మొక్కుకున్న వాళ్ళంతా ఇలా ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి చివరిగా ఆ టెంకాయని ఇలా చెట్టుకు కడతారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఈ 3 రోజుల్లో జనం చాలా ఎక్కువగా ఉంటారు. దర్శనం చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. మిగతా రోజుల్లో త్వరగానే దర్శనం అయిపోతుంది. ఆలయం బయట మనకు ఇలా షాప్స్ కనిపిస్తాయి. ఆ మర్రి చెట్టు కింద మనకి ఇలా షెడ్ లాగా కనిపిస్తుంది. ఇలా అందరూ మొక్కుకున్న కాయలన్నీ ఇలా చెట్టుకు కడుతూ ఉంటారు. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఎవరైనా హొస్కోట చుట్టుపక్కల ఉన్నవారైనా, బెంగళూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా తప్పకుండా ఒకసారి దర్శించుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, చెట్టు కింద ఒక షెడ్ లాగా ఉంటుంది అని. ఆ షెడ్ లోపల ఇలా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. వీటిని కూడా దర్శించుకోవచ్చు. లోపలికి వెళ్ళడానికి మనకి మార్గం ఉండదు, బయట నుంచే దర్శించుకోవాలి. ఇలా మనకు టెంపుల్ బయట స్వీట్స్, స్నాక్స్, ఇంకా షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ కూడా ఉంటాయి.
బయట కంటే మనకి ఇక్కడ పువ్వులు కొంచెం తక్కువ ధరకే లభిస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా పెద్ద విగ్రహం కడుతున్నారు. ఇది 252 అడుగుల ఎత్తున కడుతున్నారు. ఇది పూర్తవడానికి చాలా సమయమే పడుతుంది. ఆ విగ్రహం ఎలా ఉండబోతుంది, అది ఎన్ని అడుగుల ఎత్తున ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ బోర్డు మీద వేశారు. అలాగే ఇక్కడ మనకు అన్న ప్రసాదం కూడా దొరుకుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఇక్కడ మరొక విగ్రహం కనిపిస్తుంది. దీనిని కూడా దర్శించుకుందాం రండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. Thank you for watching.